హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే చాప్టర్లోంచి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క డెఫినేషన్, దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కనుక్కోండి అంటున్నాడు. అయితే ఎఫ్ ఆఫ్ టీ అనేది ఇచ్చేసాడు. మరి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ డెఫినేషన్ ఉపయోగించి చేస్తాం. ఏంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ డెఫినేషన్? L of f of t is equal to integral 0 to infinity e power minus st into capital F of t dt. అయితే ఈ 0 to ఇన్ఫినిటీని మనం 0 to 1, మళ్ళీ 1 to 2, మళ్ళీ 2 to ఇన్ఫినిటీ ఇలా స్ప్లిట్ చేసి మనం వెన్ దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ డిటి ఉంటుంది, ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి. అంటే టీ లిమిట్స్ అనేవి 0కి 1కి మిడిల్లో ఉంటాయి. అంటే 0 లెస్ దెన్ టీ లెస్ దెన్ 1 అని. అంటే ఫస్ట్ ఆ ఫంక్షన్ ఏం రాయాలి? ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ ఉంది కదా, దాని ప్లేస్ 0 రాయాలి. ఓకే, అలా చేస్తాము. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని రాస్తున్నాను. గివెన్ ఫంక్షన్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 when 0 less than t less than 1. Next t when 1 less than t less than 2. Next 0 when t greater than 2. ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ని ఉపయోగిస్తాం. బై the definition of Laplace, by the definition of Laplace transforms. ఏంటి? L of capital F of t is equal to integral 0 to infinity e power minus st into capital F of t dt. ఇప్పుడు 0 టు ఇన్ఫినిటీని మనం 0 టు 1, 1 టు 2, 2 టు ఇన్ఫినిటీ లాగా స్ప్లిట్ చేస్తాము. ఓకే, 0 టు 1 ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి ప్లస్ 1 టు 2 ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి. అదేవిధంగా 2 టు ఇన్ఫినిటీ, ఇంటెగ్రల్ 2 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టీ లిమిట్స్ అనేవి 0కి 1కి మిడిల్లో ఉంటాయి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడే మనం నోట్ చేద్దాం, 0 లెస్ దెన్ టీ లెస్ దెన్ 1 అని. ఇక్కడ టీ అనేది 1కి 2కి మిడిల్లో ఉంటుంది. 1 లెస్ దెన్ టీ లెస్ దెన్ 2. ఇంటిగ్రేషన్ టీతో చేస్తున్నాం అంటే టీ లిమిట్స్ 1కి 2కి మిడిల్లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ లిమిట్స్ టీలో ఉన్నాయి కదా ఇక్కడ కూడా. సో టీ లిమిట్స్ అనేవి 0, 2 కంటే ఎక్కువ, ఇన్ఫినిటీ కంటే తక్కువ ఉండాలి. అంటే సో 2 లెస్ దెన్ టీ లెస్ దెన్ ఇన్ఫినిటీ. అయితే మన ఫంక్షన్లో టీ గ్రేటర్ దెన్ 2 ఉంది. చూడండి, 2 లెస్ దెన్ టీ అయినా ఒకటి, టీ గ్రేటర్ దెన్ 2 రెండు ఒకటి. 2 కంటే టీ ఎక్కువ కాబట్టి ఆ ఫంక్షన్ ఏంటంటే 0 రాస్తాం. సో కాబట్టి టీ గ్రేటర్ దెన్ 2 రాస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 టు 1 ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ 0 లెస్ దెన్ టీ లెస్ దెన్ 1 అంటే మన ఫంక్షన్ ఏంటి? 0 ఇక్కడ. సో ఎఫ్ ఆఫ్ టీ అంటే 0 సబ్స్టిట్యూట్ చేయండి ఇంటూ డిటి ప్లస్ ఇంటెగ్రల్ 1 టు 2 ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ వెన్ 1 లెస్ దెన్ టీ లెస్ దెన్ 2 ఫంక్షన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ పక్కన డిటి. నెక్స్ట్ ప్లస్ 2 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ వెన్ t greater than 2 function is 0. okay, 0 into dt. సరే, ఇప్పుడు 0 into anything 0, 0 into anything 0. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ 0 అయిపోతుంది. ఇంకా మిగిలిన టర్మ్ చూద్దాం.
ఓకే. ఇంకా కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ రాస్తున్నాను. ఎల్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ సెకండ్ టర్మ్ మాత్రమే మిగిలింది 1 to 2 e పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ టీ ఇంటూ డిటి. ఎస్. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. రెండు వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. అయితే అక్కడ ఫార్ములా ఇంటెగ్రల్ యువి డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు యూ ఇంటెగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఇంటెగ్రల్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటెగ్రల్ వి ఇంటూ డిఎక్స్ మొత్తానికి హోల్ డిఎక్స్ ప్లస్ సి. అయితే ఆ ఫార్ములాని అప్లై చేయడము చాలా అంటే ఒక 5 స్టెప్స్ వస్తాయి, కానీ అంత అవసరం లేదు. మళ్ళీ హైలైట్ రూల్ ఉపయోగించుకొని ఏది యు ఏది వి అనుకొని మనం ఆ ఫార్ములాలు ఇప్పుడు చెప్పిన ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేసి చేయాలి. సో ఇప్పుడు నేను ఆ మెథడ్ని అప్లై చేయట్లేదు, చూడండి షార్ట్ కట్ చూద్దాం. టీకి డిఫరెన్షియేషన్ 1, మళ్ళీ దానికి ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేస్తే 1 కాన్స్టెంట్ ఒక డిఫరెన్షియేషన్ 0. ఈ పవర్ మైనస్ ఎస్టీకి డిఫరెన్షియేషన్ ఈ పవర్ మైనస్ ఎస్టీ, మళ్ళీ మైనస్ ఎస్టీకి మైనస్ ఎస్ అవుద్ది, ఇంకొకసారి చేస్తే 0 అవ్వదు. అంటే అయ్యేది మీరు చూడంగానే తెలిసిపోద్ది టీ. ఆ టర్మ్ని రైట్ సైడ్ తీసుకోండి. ఈ పవర్ మైనస్ ఎస్టీ టెన్స్ టు రైట్ సైడ్లో ఇంకా టీ ఉంటుంది. టీకి పవర్ 1 ఉంది కాబట్టి ఒక డౌన్ యారో మార్క్, దీన్ని డౌన్ అంటాం, దీన్ని లెఫ్ట్, దీన్ని రైట్ అంటాం. ఓకే, వన్ డౌన్ యారో మార్క్ ఒక స్టాప్ యారో మార్క్ అంటాం. అదే టీ స్క్వేర్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే 2 డౌన్ యారో మార్క్స్ ఒక స్టాప్ చేయాలి. ఓకే సరే, నెక్స్ట్ ఇప్పుడు దీని యొక్క డిఫరెన్షియేషన్ చేసి ఇక్కడ వేయండి. టీకి డిఫరెన్షియేషన్ 1, అలానే ఈ పవర్ మైనస్ ఎస్టీకి ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. ఇక్కడ వచ్చిన దాన్ని ఇంటిగ్రేషన్ చేసి మళ్ళీ ఇక్కడ వేయాలి. ఈ పవర్ మైనస్ ఎస్టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ మైనస్ ఎస్టీ డివైడెడ్ బై, నువ్వు టీతో ఇంటిగ్రేషన్ చేయాలి, డిటి ఉంది చూడు. కాబట్టి మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాము, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. మైనస్ ఎస్టీకి మైనస్ ఎస్, ఎందుకంటే టీకి 1 అయిపోద్ది, అది డినోమినేటర్లో రాయాలి. కాబట్టి మైనస్ ఇక్కడ స్టార్టింగ్లో రాస్తున్నాను. ఓకేనా సరే, మళ్ళీ దీన్ని అంతటిని ఇంటిగ్రేషన్ చేసి అక్కడ వెళ్ళి -1/s అది అవుట్ సైడ్లో రాశాను. టీతో చేయాలి కాబట్టి -1/s కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాశాను. మళ్ళీ ఈ పవర్ మైనస్ ఎస్టీకి డెరివేటివ్ ఈ పవర్ మైనస్ ఎస్టీ మైనస్ ఎస్టీకి మైనస్ ఎస్ అవుతుంది, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, 1/s ఇంటి ఎస్ ఎస్ స్క్వేర్ అయిపోతుంది. కాబట్టి ఈ పవర్ మైనస్ ఎస్టీ బై ఎస్ స్క్వేర్. ఇప్పుడు ఆల్టర్నేటింగ్ సింబల్స్ ఇక్కడ వేయకూడదు, ఇక్కడ ఫస్ట్ ప్లస్ దాని తర్వాత మైనస్ వేయాలి. ఓకే, మరి చూద్దాం ఇప్పుడు యారో మార్క్ని ఎలా వేయాలో. ఇప్పుడు యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేయండి. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ డివైడెడ్ బై ఎస్. నెక్స్ట్ మళ్ళీ ఈ 1ని, సో దీనికి సంబంధించింది ఇదంతా, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది, 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై ఎస్ కంటే అదే మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై ఎస్ స్క్వేర్. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే 1 to 2. ఇప్పుడు మనం అప్పర్ లిమిట్లో టీ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాను, లోయర్ లిమిట్లో టీ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ప్లేస్లోనే అంటే 2s ఆర్ మైనస్ ఎస్ ఇంటూ 2 అన్న ఒకటి డివైడెడ్ బై ఎస్, మైనస్ అప్పర్ లిమిట్లో దీంతో అంతా సబ్స్టిట్యూట్ చేస్తున్నా, మైనస్ 2s డివైడెడ్ బై ఎస్ స్క్వేర్. అప్పర్ లిమిట్ అయిందా, మైనస్ లోయర్ లిమిట్. ఇప్పుడు టీ ప్లేస్లో నేను 1 సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే టీ ప్లేస్లోనే చేయాలి, నువ్వు ఇంటిగ్రేషన్ టీతో చేసావు కాబట్టి. మైనస్ లోయర్ లిమిట్, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది, 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఓకే ఎస్ ఇంటూ టీ అంటే 1 కాబట్టి ఎస్ ఇంటూ 1 అంటే ఎస్ఐ బై ఎస్. మైనస్ లోయర్ లిమిట్, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది, అప్పర్ లిమిట్ మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్, సో మైనస్ లోయర్ లిమిట్ కానీ అక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది, ఈ పవర్ మైనస్ 2, ఎందుకంటే టీ అంటే ఎంత 1 చేయాలి కాబట్టి ఓన్లీ ఇక్కడ ఎస్ ఉంటుంది, డివైడెడ్ బై ఎస్ స్క్వేర్. ఇంకొకసారి చెప్తున్నా, అప్పర్ లిమిట్లో నేను
టీ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేశాను. -2 e పవర్ -2s బై s మైనస్ e పవర్ -2s బై s స్క్వేర్ అయిపోయిందా? మైనస్ లోయర్ లిమిట్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ రాసింది. ఇప్పుడు నేను టీ ప్లేస్లో 1 చేయాలి. 1 ఇంటూ ఈ పవర్ -s ఇంటూ 1 అంటే ఈ పవర్ -s బై s ఆల్రెడీ ప్లస్ అయింది. ఈ పవర్ -s టీ ప్లేస్లో 1 బై s కొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, డినామినేటర్ ఈ s స్క్వేర్లు ఉన్నాయి కదా, 1 బై s స్క్వేర్ కామన్ తీద్దాము. ఇక్కడ నుంచి 1 బై s ని కామన్ తీద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై s స్క్వేర్ ఉన్నవి కామన్ తీసేస్తున్నాం. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నాను, ఈ పవర్ -s, అదేవిధంగా ఇక్కడ ఉంది -e పవర్ -2s. ఓకే, ఈ రెండిట్లోంచి నేను 1 బై s ని కామన్ తీస్తున్నాను. ఇంకా మిగిలింది e పవర్ -s మైనస్ 2 ఇంటూ e పవర్ -2s. ఓకేనా? సో ఇలా రాస్తే సరిపోతుంది. సో మనం సింప్లిఫికేషన్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. సో అటు ఇట్లనే వదిలేయండి. సో L ఆఫ్ f ఆఫ్ t. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బై.